Hi students, welcome to Civil Index. This is our 32nd video lecture. In our previous videos, we are discussing about the permeability in two parts. After that, we are discussing effective stress in video lecture number 32. ఈ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవుతాయి అంటే సీపేజ్ త్రూ సాయిల్స్, నెక్స్ట్ కన్సాలిడేషన్ చాప్టర్, నెక్స్ట్ రిటైనింగ్ వాల్స్, ఫాలోడ్ బై బేరింగ్ కెపాసిటీ. ఈ 4 చాప్టర్స్ లో మనకు ఎఫెక్టివ్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్స్, టోటల్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి మనం దీన్ని డీటెయిల్డ్ గా నేర్చుకుందామండి. ఓకే, నెక్స్ట్, సో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ద effective stress concept, let me inform you about Civil Index టెలిగ్రామ్ గ్రూప్. టెలిగ్రామ్ యాప్ లో మనం సివిల్ ఇండెక్స్ అనే ఒక గ్రూప్ ని రన్ చేస్తున్నాం. అందులో డైలీ క్విజ్ కండక్ట్ చేస్తున్నాము. డైలీ క్విజ్ మీరు చదివిన దాన్ని టెస్ట్ చేసుకోవాలంటే డైలీ క్విజ్ లో పార్టిసిపేట్ చేయండి. మంచి క్వశ్చన్స్ అనేవి మేము ఇవ్వడం జరుగుతుంది. 8 questions of core ఆన్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ జనరల్ స్టడీస్. వీఆర్ పుట్టింగ్ నాన్ కోర్ ఆల్సో. నాన్ కోర్ ఫ్యాకల్టీ సజెషన్స్ పైన మేము నాన్ కోర్ క్వశ్చన్స్ కూడా చేస్తున్నాము. బట్ దిస్ ఈస్ యాజ్ పర్ అవర్ ఫ్రీ టైం బట్టి నేను చేస్తున్నానండి. ఓకే, దట్స్ ఇట్. సో నెక్స్ట్, ఎంటరింగ్ ఇన్ టు ద అవర్ కాన్సెప్ట్. If you take any soil stratum having h depth, ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఇక్కడ ఒక ప్లేన్ ఉంది, కాల్ ఇట్ యాజ్ xx. దీన్ని xx అన్నా. ఓకే, ఈ xx ప్లేన్ పైన మనకు 3 డిఫరెంట్ స్ట్రెస్సెస్ పనిచేస్తాయి. ఫస్ట్ వన్ టోటల్ స్ట్రెస్, సెకండ్ పోర్ వాటర్ ప్రెషర్, థర్డ్ వన్ వచ్చేసి ఎఫెక్టివ్ స్ట్రెస్. సో టోటల్ స్ట్రెస్, పోర్ వాటర్ ప్రెషర్, ఎఫెక్టివ్ స్ట్రెస్, 3 ఆర్ డిఫరెంట్ స్ట్రెస్సెస్. సో ఈ 3 డిఫరెంట్ స్ట్రెస్సెస్ ఎలా వస్తాయి, వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం అనేది ఫర్దర్ గా చూద్దాం. సో ఫస్ట్ వన్ టోటల్ స్ట్రెస్. టోటల్ అంటే ఏంటంటే మొత్తం, అంటే ఈ xx ప్లేన్ పైన ఉండే టోటల్ వెయిట్. చూడండి, టోటల్ స్ట్రెస్ నేను సిగ్మాతో ఇండికేట్ చేస్తాను. సింప్లీ సిగ్మా. ఓకే, నాట్ ఎనీథింగ్ డాష్ ఆర్ బార్ ఏం చెప్పట్లేదు, నేను ఓన్లీ సింప్లీ సిగ్మా అంటున్నాను. సిగ్మా ఎందుకంటే స్ట్రెస్ కాబట్టి. సో టోటల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వెయిట్ అబోవ్ xx బై ఏరియా. సో టోటల్ వెయిట్ లో ఎవరెవరు ఉండొచ్చు అండి? టోటల్ వెయిట్ లో జనరల్ ఎవరెవరు ఉండొచ్చు? వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ఉండొచ్చు. ఎస్. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ వాటర్ ఉండొచ్చు. ఎస్. నెక్స్ట్ సర్చార్జ్ కూడా ఉండొచ్చు బై ఏరియా. సో సాలిడ్స్ అంటే మీకు తెలుసు, సాయిల్ లో ఉండే సాలిడ్ గ్రెయిన్స్ యొక్క మొత్తం వెయిట్ ని వెయిట్ ఆఫ్ సాలిడ్స్ అన్నారు. నెక్స్ట్ సాయిల్ లో ఉండే వాటర్ యొక్క మొత్తం వెయిట్ ని వెయిట్ ఆఫ్ వాటర్ అన్నారు. నెక్స్ట్ సర్చార్జ్ అంటే ఏంటి అంటే, సర్చార్జ్ మీన్స్ ఇప్పుడు ఎర్త్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఎలాంటి స్ట్రక్చర్ లేదు, సడన్ గా మీరు ఏం చేశారు, అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ని ప్లాన్ చేశారు, అంటే వాటర్ ట్యాంక్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఈ వాటర్ ట్యాంక్ అనేది ఈ సాయిల్ పైన సర్చార్జ్ లాగా యాక్ట్ అవుతుంది. అంటే టోటల్ స్ట్రెస్ అనేది ఏంటి అంటే సర్చార్జ్ ప్లస్ సాలిడ్స్ ప్లస్ వాటర్, ఈ మూడిటి యొక్క వెయిట్ బై ఏరియా చేస్తే టోటల్ స్ట్రెస్ వస్తుంది. మీకు టోటల్ స్ట్రెస్ కావాలంటే సింపుల్, అక్కడ ఉండే టోటల్ వెయిట్ బై ఏరియా చేయాలి అంతే. అంటే ఆ xx ప్లేన్ పైన ఉండే టోటల్ వెయిట్ బై ఏరియా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పోర్ వాటర్ ప్రెషర్. నెక్స్ట్ ఏంటండి? పోర్ వాటర్ ప్రెషర్ ఆల్సో కాల్డ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఆల్సో కాల్డ్ న్యూట్రల్ స్ట్రెస్, ఇండికేటెడ్ బై స్మాల్ u. Okay, so small u is equal to pore water pressure is equal to or hydrostatic pressure or neutral stress. ఎలా వస్తుంది అంటే this is nothing but your hydrostatic pressure. So remember hydrostatic pressure in FM fluid mechanics. ఒక వాటర్ ట్యాంక్ తీసుకోండి ఆర్ ఎనీ సీ లెవెల్ తీసుకోండి, అందులో సమ్వాట్ ఇలా వాటర్ ఉన్నాయి, టాప్ లెవెల్ వరకు ఉన్నాయండి, వాటర్ టాప్ లెవెల్ వరకు ఉన్నాయి.
ఇంకొక వాటర్ ట్యాంకర్ ఎనీ టైప్ ఆఫ్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ తీసుకోండి. అందులో ఇక్కడ వరకు ఉన్నాయి. ఓకే, సో సేమ్ సైజు సేమ్ వాటర్ బాడీ తీసుకోండి. ఇక్కడ ఇందులో వాటర్ ఏం లేవు, ఎంటీగా ఉన్నాయి. సో ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ వాటర్ బాడీకి ఇక్కడ ఉండే ప్రెషర్ చెప్పండి బాబు అంటే ఏం చేస్తారంటే మీరు P is equal to minus gamma z, అంటే z అంటే డైరెక్షన్ ఇన్ దిస్ మైనస్ గామా జెడ్. ఇది మీ హైడ్రోస్టాటిక్ లా. సో కిందికి వెళ్తున్నాం కాబట్టి రిఫరెన్స్ పాయింట్ నుంచి కిందికి వెళ్తున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది, మైనస్ హెచ్ అవుతుంది. అవునా, పైకి వెళ్తే ప్లస్ హెచ్ అవుతుంది. జెడ్ బదులుగా మైనస్ హెచ్ రాస్తారు. సో ఫైనల్ ఏమవుతుంది, P is equal to గామా హెచ్ అవుతుంది. సో ఇందులో హాఫ్ ఆఫ్ వాటర్ ఉన్నాయి కదా, ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఏం చేస్తారు, P is equal to గామా ఇంటూ డెప్త్ ఆఫ్ వాటర్ ఎంత, h/2. డెప్త్ ఆఫ్ వాటర్ h/2. ఇది ఎక్కడ ఉంటుంది ప్రెషర్ అనేది, జనరల్ గా ఈ లెవెల్ దగ్గర, అంటే బాటమ్ ఆఫ్ కంటైనర్ దగ్గర ఉంటుంది, xx దగ్గర ఉంటుంది. ఇందులో వాటర్ లేవు, సో నో హైడ్రోస్టాటిక్ ప్రెషర్, నో హైడ్రోస్టాటిక్ ప్రెషర్, రైట్. అంటే ఓవరాల్ గా మన పోర్ వాటర్ ప్రెషర్ కానీ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ కానీ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే వాటర్ వల్ల ఈ xx ప్లేన్ పైన వచ్చే లోడ్ ఆర్ ప్రెషర్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, xx దగ్గర ఉండే ప్రెషర్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, గామా ఇంటూ హెచ్, P is equal to గామా ఇంటూ హెచ్. మరి హెచ్ అంటే ఏంటి, జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ హియర్. సో ఒక్కసారి చూడండి, మనము హెచ్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఏంటి మనకు తెలిసిందేంటి, P is equal to గామా హెచ్. ఇది మనకు తెలిసిన హైడ్రోస్టాటిక్ ఫార్ములా కదా. ఈ హెచ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే సాయిల్లో, మీకంటే వాటర్ లో ఆటోమేటిక్ గా ఇచ్చేస్తారు. మరి సాయిల్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే జస్ట్ కీప్ ఏ పీజోమీటర్ పెట్టారనుకోండి, అందులో ఎంత వరకు వాటర్ లెవెల్స్ వస్తాయో అదే మన హెచ్ వాల్యూ అవుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ పీజోమీటర్ పెడితే వాటర్ లెవెల్ ఎక్కడ వరకు వస్తాయండి, ఎగ్జాక్ట్లీ టాప్ ఆఫ్ దిస్ విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ హెచ్. నెక్స్ట్ సెకండ్ సెటప్ లో పీజోమీటర్ పెట్టారనుకోండి, సెకండ్ సెటప్ లో పీజోమీటర్ పెడితే ఎక్కడ వరకు వస్తాయి వాటర్, h/2. సో విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ పీజోమీటర్ లెవెల్, h/2 is your piezometer level, nothing but your water tank level. నెక్స్ట్ ఇందులో పీజోమీటర్ పెట్టండి, అసలు వాటర్ లేవు, ఇంక ఇందులోకి ఏం ఎంటర్ అవుతాయి కదా, కాబట్టి 0. సో ఫస్ట్ సెటప్ కి ఏమో P is equal to గామా హెచ్, సెకండ్ సెటప్ కి ఏమో P is equal to గామా హెచ్, థర్డ్ సెటప్ కి కూడా P is equal to గామా హెచ్. కానీ హెచ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, జనరల్ గా హైట్ ఇన్ పీజోమీటర్. మనం సాయిల్ లో ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంట, హైట్ ఇన్ పీజోమీటర్ చేయాలి. అంటే సింపుల్ గా మీరు ఏం చేస్తారు, సాయిల్ ఇట్లా ఉందనుకోండి, గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇక్కడ ఉంది, సో వాటర్ ఉంది అండ్ సాయిల్ కూడా ఉంది మధ్యలో. ఓకే, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, పీజోమీటర్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. xx దగ్గర మనకు పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయండి బాబు అన్నాడు అనుకోండి, xx దగ్గర తీసుకొచ్చి పీజోమీటర్ పెట్టాలి. మనకు తెలుసు పీజోమీటర్ పెడితే వాటర్ లెవెల్ ఎక్కడ వరకు వస్తాయో మనకు తెలుసు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ సైట్ లో వర్క్ చేసిన వాళ్ళైతే పర్ఫెక్ట్ గా గుర్తుపట్టేస్తారు. మీరు ఎలా అంటే లెవెలింగ్ పైప్ ఉంటుంది కదా, లెవెలింగ్ పైప్ చూస్తే ఇటు ఎంత వాటర్ లెవెల్ ఉంటుందో ఇటు కూడా అంతే వాటర్ లెవెల్ ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ యువర్ లెవెలింగ్ పైప్. ఇది ఒక పైపు, ఇదంతా ఒక పైపు, ఇది ఒక ఎండ్, ఇది ఒక ఎండ్, ఈ రెండిట్లలో వాటర్ లెవెల్ సేమ్ ఉంటుంది, రైట్. సో హెచ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, హైట్ ఇన్ పీజోమీటర్, దట్ ఐ విల్ కాల్ HW. దాన్ని ఏమంటాను నేను, HW అంటాను. HW is equal to height in piezometer, right. So pore water pressure is nothing but hydrostatic pressure. అంటే ఇది ఓన్లీ స్టాటిక్ కేస్ లో మాత్రమే, వాటర్ ఫ్లో అవ్వనందుకు మాత్రమే పోర్ వాటర్ ప్రెషర్ యాక్ట్ అవుతుంది. వాటర్ ఫ్లో అవ్వనంత వరకు మాత్రమే పోర్ వాటర్ ప్రెషర్ యాక్ట్ అవుతుంది. వాటర్ ఫ్లో అయితే వేరే ప్రెషర్ యాక్ట్ అవుతుంది. ఓకే, దట్స్ వి కాల్డ్ సీపేజ్ ప్రెషర్. దాన్ని ఏమంటారు, సీపేజ్ ప్రెషర్ అంటారు. ఓకే, రైట్. సో వి ఫినిష్డ్ పోర్ వాటర్ ప్రెషర్. సో పోర్ వాటర్ ప్రెషర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, P కాదు ఇది స్మాల్ u is equal to గామా W into HW. గామా W అంటే ఏంటి, వాటర్ యూనిట్ వెయిట్. HW అంటే ఏంటి,
generally height of water in piezometer, right? So similarly మీరు ఇదే ఈక్వేషన్ ఇక్కడ అప్లై చేయండి. అంటే ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు గామా హెచ్ ఫ్లూయిడ్స్కి ఎలా వర్క్ అవుతుందో, ఎలా వ్యాలిడ్ అవుతుందో, సేమ్ థింగ్ సాయిల్ కూడా వ్యాలిడ్ అవుతుంది. ఎలా అంటే టోటల్ స్ట్రెస్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ సాయిల్ ఇంటూ హైట్ ఆఫ్ సాయిల్ స్ట్రాటమ్. ఇలా చేస్తే మీకు టోటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది. అంటే టోటల్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయడం, సర్చార్జ్ ప్లస్ సాలిడ్స్ ప్లస్ వాటర్ క్యాలిక్యులేట్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని ఇండైరెక్ట్ గా గామా ఇంటూ హెచ్ చేసామనుకోండి టోటల్ స్ట్రెస్ వస్తుందంట. ఆ గామా ఎవరు చేయాలి, ఈ పర్టికులర్ లొకేషన్ లో ఉండే సాయిల్ యొక్క గామా తీసుకోవాలి. ఇది డ్రై స్టేట్ లో ఉంటే డ్రై తీసుకోవాలి, వెట్ స్టేట్ లో ఉంటే వెట్ అంటే అదే సాచురేటెడ్ స్టేట్ లో ఉంటే సాచురేటెడ్ తీసుకోవాలి, పార్షియలీ సాచురేటెడ్ ఉంటే పార్షియలీ సాచురేటెడ్ తీసుకోవాలి. అంటే టోటల్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ ఉన్నది ఉన్నట్టుగా తీసుకొని ఇంటూ హెచ్ చేయడం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, టోటల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ ఎగ్జిస్టింగ్ వెదర్ ఇట్ ఈస్ డ్రై, సబ్మర్జ్డ్ ఆర్ సబ్మర్జ్డ్ ఉండదు, సాచురేటెడ్, పార్షియల్ సాచురేటెడ్ ఇంటూ హెచ్ చేస్తే టోటల్ స్ట్రెస్ వస్తుంది. అదేవిధంగా పోర్ వాటర్ ప్రెషర్ ఎలా వస్తుంది అంటే ఇట్స్ నథింగ్ బట్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ. వాట్ ఈస్ హెచ్డబ్ల్యూ? హైట్ ఆఫ్ పీజోమీటర్ ఫ్రమ్ ఎట్ దట్ లొకేషన్. ఆ లొకేషన్ లో పీజోమీటర్ ఇన్స్టాల్ చేస్తే మీకు హైట్ ఆఫ్ వాటర్ ఎంత వచ్చింది పీజోమీటర్ అని చెప్పేది మనకు హెచ్డబ్ల్యూ. ఇలా చేస్తే మీకు పోర్ వాటర్ ప్రెషర్ వస్తుంది, రైట్? సో మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ స్ట్రెస్ అంటేనేమో వాటర్ ప్లస్, గుర్తుపెట్టుకోండి, సాలిడ్స్ ప్లస్ వాటర్ ప్లస్ సర్చార్జ్ ఎఫెక్ట్. పోర్ వాటర్ ప్రెషర్ అంటే ఏంటండి? వాటర్ ఎఫెక్ట్. సో మనం ఏం చెప్పొచ్చు ఇప్పుడు, టోటల్ స్ట్రెస్ ఇజ్ ఈక్వల్ టు పోర్ వాటర్ ప్రెషర్ ప్లస్, అంటే ఈ రెండింటిని కలపండి. ఈ రెండింటిని కలిపితే సాలిడ్స్ ప్లస్ సర్చార్జ్. ఈ రెండింటిని కలిపి మనం ఏమనొచ్చు అంటే, ట్రూలీ స్పీకింగ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎఫెక్టివ్ స్ట్రెస్. దీన్ని ఏమనొచ్చు? ఎఫెక్టివ్ స్ట్రెస్ అనొచ్చు. ఓకే, సో ఎఫెక్టివ్ స్ట్రెస్ అంటే ఏంటి? సాలిడ్స్ వెయిట్, సర్చార్జ్ వెయిట్, ఈ రెండు కూడా ఎవరి అకౌంట్లోకి వెళ్తాయంట? ఎఫెక్టివ్ అకౌంట్లోకి వెళ్తాయి. సో ఒకసారి చూడండి, ఎఫెక్టివ్ స్ట్రెస్ ఆల్సో కాల్డ్ జియోస్టాటిక్ ప్రెషర్, ఆల్సో కాల్డ్ ఇంటర్ గ్రాన్యులర్, అంటే గ్రాన్యులర్ టు గ్రాన్యులర్ ఉండే ప్రెషర్, నథింగ్ బట్ యువర్ సాలిడ్స్, రైట్? స్ట్రెస్ ట్రాన్స్మిటెడ్ టు గ్రెయిన్ త్రూ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ సాయిల్. సో సిగ్మా ఇజ్ ఈక్వల్ టు స్మాల్ యూ ప్లస్ సిగ్మా డాష్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు మెథడ్స్ ఏం లేవు. ఆల్రెడీ మనకు సిగ్మా క్యాలిక్యులేట్ చేయడానికి చెప్పాను, గామా సాయిల్ ఇంటూ హైట్ ఆఫ్ సాయిల్ అని. అదేవిధంగా మీరు పోర్ వాటర్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఫార్ములా నేర్చుకున్నారు, గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ. ఈ రెండింటి నుంచి ఇండైరెక్ట్ గా మనము సాల్వ్ చేసేసుకోవచ్చు. గామా ఎస్ ఇంటూ హెచ్ఎస్ మైనస్ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ. అంటే సిగ్మా డాష్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ స్ట్రెస్ మైనస్ పోర్ వాటర్ ప్రెషర్ చెయ్యాలి, అంతే. ఓకే, సో 3 స్ట్రెసెస్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనము ఎలా చేయాలో చూసాం. ఓకే, నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు క్యాలిక్యులేషన్ ఆఫ్ డిఫరెంట్ కేసెస్, జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ టైప్స్ ఆఫ్ యూనిట్ వెయిట్స్ యాజ్ పర్ ద సిచ్యువేషన్. చూడండి, ఇక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉంది, అంటే ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్ కింద సాయిల్ ఈజ్ అండర్ సబ్మర్జ్డ్ కేస్. ఏ కేసులో ఉంటుంది? సబ్మర్జ్డ్ స్టేట్ లో ఉంటుంది. ఓకేనా? ఎస్. సో ఈ గ్రౌండ్ లెవెల్ కింద జస్ట్ డ్రై స్టేట్ ఆర్ మాయిస్ట్ స్టేజ్ లో ఉంది. అంటే పొడిగా ఉంది, లేదంటే కొంచెం తడిగా ఉంది. నాట్ 100% సాచురేటెడ్, పార్షియలీ సాచురేటెడ్ అనుకుందాం. అండ్ నెక్స్ట్
సో ఇక్కడ క్లే ఉండడం వల్ల ఈ క్లే అనేది జనరల్ గా చాలా చిన్న టైప్స్ ఆఫ్ చిన్న సైజ్ పార్టికల్స్ కలిగి ఉండడం వల్ల వాటి మధ్య ఉండే గ్యాప్స్ క్యాపిలరీ ట్యూబ్స్ లాగా యాక్ట్ చేసి ఈ సాయిల్ యొక్క క్లే సాయిల్ యొక్క కాంటాక్ట్ లో ఉన్న గ్రౌండ్ వాటర్ లోంచి వాటర్ ని లాక్కుంటాయి. ఈ యాక్షన్ ని మనం ఏమంటాము అంటే క్యాపిలారిటీ అంటాం. ఏమంటాము? క్యాపిలారిటీ అంటాం. సో క్యాపిలారిటీ యాక్షన్ వల్ల జనరల్ గా మనకు క్లేలో సాయిల్ అనేది వాటర్ అనేది క్యాపిలరీ యాక్షన్ ద్వారా పైకి వస్తుంది. ఓకే, క్యాపిలరీ వాయిడ్స్ వల్ల సర్ఫేస్ టెన్షన్ అనే ప్రాపర్టీ వల్ల ఈ వాటర్ అనేది పైకి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ స్టేట్ డ్రై ఆర్ మాయిస్ట్ స్టేట్ లో ఉంది. సెకండ్ వన్ ఏ స్టేట్ లో ఉంటుందంటే సాచురేటెడ్ స్టేట్ లో ఉంటుంది. ఏ స్టేట్ లో ఉంటుంది? సాచురేటెడ్. వెదర్ ఇట్ ఈస్ ఫుల్లీ సాచురేటెడ్ ఆర్ పార్షియల్లీ సాచురేటెడ్, ఎట్లయినా ఉండొచ్చు, పార్షియల్లీ సాచురేటెడ్. థర్డ్ జోన్ లో ఎలా ఉంటుంది? థర్డ్ జోన్ లో ఎలా ఉంటుంది అంటే సబ్మర్జ్ స్టేట్ లో ఉంటుంది. ఏ స్టేట్ లో ఉంటుంది? సబ్మర్జ్. ఇందులో గామా సాట్ ఉంటుంది, గామా డాష్ ఉంటుంది. ఓకేనా? గామా సాట్ ఉంటుంది, గామా డాష్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. గామా డాష్ అంటే ఏంటి? బయాన్స్ వెయిట్. బయాన్స్ ఆర్ నెట్ వెయిట్. సింప్లీ బయాన్స్ వెయిట్ వద్దు, నెట్ వెయిట్. నెట్ వెయిట్ అంటే ఏంటి? సాలిడ్స్ ఏమో కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. ఓకే, కానీ ఈ వాటర్ టేబుల్ లో ఉండే వాటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ సాయిల్ ని పైకి వెళ్ళమని చెప్తుంది. అంటే గామా శాట్ అనేది కిందికి పనిచేస్తే చూడండి, ఇక్కడ గామా శాట్ ఉంటుంది, గామా డాష్ కూడా ఉంటుంది. గామా శాట్ అనేది కిందికి పనిచేస్తే గామా డబ్ల్యూ అనేది పైకి పనిచేస్తుంది. సో నెట్ ఈజ్ నథింగ్ బట్ గామా డాష్ ఆర్ గామా సబ్మర్జ్డ్. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే టోటల్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేసేప్పుడు ఒక యూనిట్ వెయిట్, అదేవిధంగా పోర్ వాటర్ తీసుకున్నప్పుడు ఇంకొక యూనిట్ వెయిట్, టోటల్ స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఎఫెక్టివ్ తీసుకున్నప్పుడు ఇంకో యూనిట్ వెయిట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టోటల్ స్ట్రెస్, ఎఫెక్టివ్ స్ట్రెస్, పోర్ వాటర్ ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే ఫస్ట్ టోటల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ గామా ఆఫ్ సాయిల్, ఎనీ స్టేట్, డ్రై ఉండని, బల్క్ ఉండని, సాచురేటెడ్ ఉండని, ఏదైనా కానివ్వండి, గామా ఆఫ్ సాయిల్ ఇంటూ హైట్ ఆఫ్ సాయిల్. అంటే ఆ సాయిల్ పర్టికులర్ హైట్ ఎంత ఉంది అని, ఆ సాయిల్ యొక్క పర్టికులర్ హైట్ ఎంత ఉంది అని. ఇది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలి. పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సర్ట్ ఏ పీజోమీటర్. observe HW in పీజోమీటర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అందులో వచ్చే HW ని మీరు అబ్జర్వ్ చేయాలి. సో U is equal to gamma W into HW. ఓకే, థర్డ్ వన్ మీకు ఇంకా మిగిలింది ఏం స్ట్రెస్? గామా డాష్ ఆర్ గామా బార్ అని కూడా అంటారు. గామా బార్ అన్న గామా డాష్ అని ఒకటే, నథింగ్ బట్ ఎఫెక్టివ్ స్ట్రెస్ ని డైరెక్ట్ గా మెజర్ చేయలేము. సో మీరు ఏం చేయాలి? అప్పుడు సిగ్మా మైనస్ యూజ్ చేయాలి. ఓకేనా? ఎస్, ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే ఆటోమేటిక్ గా మీరు క్యాలిక్యులేట్ చేసేస్తారు. ఓకే, ఎస్. సో ఒకసారి రండి, డైరెక్ట్ కేసెస్కి వెళ్దాం. చూడండి, కేస్ 1. ఈ కేస్ 1 ఏంటి అంటే చూడండి, ఇది గ్రౌండ్ లెవెల్ ఉంది, గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇక్కడ ఉంది. ఈ పైన ఉన్న సాయిల్ అంతా ఎలా ఉంది అంటే క్యాపిలర్ అవ్వలేదు, క్యాపిలరీ యాక్షన్ రాలేదు, ఓన్లీ ఏదైనా స్టేట్ లో ఉండొచ్చు కానీ వాటర్ టేబుల్ ఎఫెక్ట్ లేదు, కంప్లీట్లీ ప్లేన్ కండిషన్. కేస్ 1 ప్లేన్ కండిషన్ అంటే నో వాటర్ టేబుల్ ఎఫెక్ట్ 0 ఉంది మనకు. ఓకేనా? అంటే వాటర్ టేబులే లేదు అక్కడ. సో ఇలాంటి కేసులో మీరు ఏం చేస్తున్నారు? టోటల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ లొకేషన్ లో? XX లొకేషన్ లో. చూడండి, XX ఇక్కడ ఉంది. ఓకే, XX లొకేషన్ లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పైన ఉన్న సాయిల్ యొక్క యూనిట్ వెయిట్ తీసుకోవాలి. అది గామా డ్రై ఉంటే గామా డ్రై తీసుకోండి ఇంటూ H. లేదు, అది గామా డ్రై స్టేట్ లో లేదు, డ్రై స్టేట్ లో లేదు. ఏ స్టేట్ లో ఉందట? సాచురేటెడ్ స్టేట్ లో ఉందట. సో గామా సాట్ ఇంటూ H అట్లా తీసుకోండి. లేదు, అలా కూడా లేదు,
ఎలా ఏ స్టేట్ లో ఉందట, అది తెలియని స్టేట్ లో ఉంది. సో లెట్ ఇట్ బి, దాన్ని సిచ్యువేషనల్ గా దాన్ని వదిలేద్దాం. సిచ్యువేషనల్ యూనిట్ వెయిట్ ఆల్సో కాల్డ్ గామా బల్క్ ను గామా బల్క్ ఇంటూ హెచ్, ఏదైతే అదండి. ఓకే, సింప్లీ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ గామా బల్క్ ఇంటూ హెచ్, గామా బల్క్ ఇంటూ హెచ్ గా రాసేయండి. తర్వాత యూఎక్స్ఎక్స్ అంటే ఏంటి, పోర్ వాటర్ ప్రెషర్. పోర్ వాటర్ ప్రెషర్ పెట్టాలంటే రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీజోమీటర్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇవి 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి మీరు అంతే. పీజోమీటర్ ఇన్స్టాల్ చేయండి. పీజోమీటర్ ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ వాటర్ ఉన్నాయా, లేదు. ఇందులో వాటర్ లేవు కాబట్టి ఇందులోంచి ఇటు వాటర్ పోవడానికి స్కోప్ ఉందా, లేదు. కాబట్టి గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ, వేరాజ్ పీజోమీటర్ లెవెల్ విల్ బి 0. పీజోమీటర్ లెవెల్ ఎంత ఉంది, 0 ఉంది. కాబట్టి పోర్ వాటర్ ప్రెషర్ వచ్చేసి ఎంత, 0. ఓకే, నెక్స్ట్ సిగ్మా డాష్ ఆఫ్ xx ఈజ్ ఈక్వల్ టు, అంటే సిగ్మా xx మైనస్ u ఆఫ్ xx విచ్ ఈస్ గామా బల్క్ ఇంటూ హెచ్ మైనస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు గామా బల్క్ ఇంటూ హెచ్. అంతేగా, రైట్. సో ఇది మీ ప్లేన్ కండిషన్. దానికి బొమ్మ గీయడం కూడా నేర్చుకోండి. ఇదిగోండి, మనకు తెలుసు సిగ్మా అంటే టోటల్ స్ట్రెస్, యు అంటే న్యూట్రల్ స్ట్రెస్ ఆర్ పోర్ వాటర్ ప్రెషర్, సిగ్మా డాష్ అంటే ఎఫెక్టివ్ స్ట్రెస్. సో ఈ కేసులో మీరు టోటల్ స్ట్రెస్ యొక్క వేరియేషన్ చూపించాలి. చూడండి, వేరియేషన్ ఎలా ఉంటుందో చూడండి. విత్ రెస్పెక్ట్ టు హైట్, టోటల్ స్ట్రెస్ సిగ్మా ఈజ్ ప్రపోర్షనల్ టు థిక్నెస్ ఆఫ్ సాయిల్ ఆర్ డెప్త్ ఆఫ్ సాయిల్. అంటే ఇది లీనియర్ టైప్ ఆఫ్ ప్రాసెస్ ని ఫాలో అవుతుంది. లీనియర్ టైప్ అంటే నథింగ్ బట్ యువర్ ట్రయాంగిల్ లో, సో ట్రయాంగిల్ గీసాను. ఎంత, టాప్ లెవెల్లో 0 ఉంటుంది, ఎందుకంటే హెచ్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి. బాటమ్ లెవెల్లో ఎంత ఉంటుంది, గామా బల్క్ ఇంటూ హెచ్. సో ఈ రెండింటిని లీనియర్ రిలేషన్షిప్ తో కలపండి. ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడ ఎందుకు ఈజ్ ఈక్వల్ పెట్టానంటే మనకు తెలుసు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ యూ ప్లస్ సిగ్మా డాష్ అని కదా. సో పోర్ వాటర్ ప్రెషర్ గీద్దాం. పోర్ వాటర్ ప్రెషర్ మీరు టాప్ లో పీజోమీటర్ పెట్టినా అండ్ బాటమ్ ఆఫ్ ద సాయిల్ పీజోమీటర్ పెట్టినా ఎక్కడ కూడా వాటర్ లెవెల్స్ రావట్లేదు. అంటే ఎలాంటి వాటర్ లేవు, వాటర్ యొక్క చేంజ్ కూడా లేదు, వాటర్ యొక్క వాట్ వి కాల్ చేంజ్ వేరియేషన్, వాటర్ ప్రెషర్ వేరియేషన్ కూడా లేదు. సో ఒక లైన్ వస్తుంది, స్ట్రైట్ లైన్, వాటర్ లేదు కాబట్టి వేరియేషన్ కూడా లేదు. నెక్స్ట్ ఎఫెక్టివ్ స్ట్రెస్ చూడండి. ఎఫెక్టివ్ స్ట్రెస్ చూస్తే మీకు టాప్ లో ఎంత ఉంది అంటే 0 ఉంది, ఎందుకంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. హియర్ అగైన్ సిగ్మా డాష్ ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు హెచ్. సో సిగ్మా డాష్ ఆల్సో ప్రపోర్షనల్ టు హెచ్ కాబట్టి ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి 0, అండ్ sigma dash will be maximum at the bottom of the soil sample, which is gamma bulk H, right? So this is first plain condition. Second one, case 2 కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఫిగర్స్ కొంచెం క్లారిటీ మిస్ అయినట్టున్నాయి పిక్చర్ తీయడంలో. ఓకే, రైట్. సో ఈ కేస్ 2 లో ఏమవుతుంది అంటే గ్రౌండ్ వాటర్ అనేది మన బాటమ్ ఆఫ్ ద సాయిల్ శాంపుల్ ఆర్ మనం అనుకున్న ప్రీ డిటర్మైన్డ్ లెవెల్ నుంచి కొంచెం పైకి వచ్చింది. అంటే ఇది ఒక స్టేట్ లో ఉంది, ఇది ఒక స్టేట్ లో ఉంది. ఫస్ట్ స్టేట్ ఇది చూడండి, ఫస్ట్ సాయిల్ శాంపుల్ అంటే ఫస్ట్ సాయిల్ శాంపుల్ ఎక్కడ ఉందండి, అరౌండ్ బల్క్ స్టేట్ లో ఉంది, రైట్. సెకండ్ సాయిల్ శాంపుల్ ఏ స్టేట్ లో ఉంది, సాచ్యురేటెడ్ ఆర్ సబ్మర్జ్డ్ స్టేట్ లో ఉంది. అంటే అది ఎక్కడ ఉన్నట్టు, బిలో గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉన్నట్టు. ఓకేనా. సో దీనికి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్టివ్ పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆటోమేటిక్గా టోటల్ అండ్ పోర్ వాటర్ ఫైండ్ అవుట్ చేద్దాం, ఆటోమేటిక్గా ఎఫెక్టివ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఈ లెవెల్లో చూద్దామండి. ఈ లెవెల్లో సిగ్మా 0 ఎంత ఉందండి, 0. ఎందుకంటే టోటల్ స్ట్రెస్ మీరు ఈ లెవెల్ దగ్గర ఎంత టోటల్ వెయిట్ ఉంది మీ చేతి పైన, ఏం లేదు కాబట్టి 0. నెక్స్ట్ పోర్ వాటర్ ప్రెషర్ కావాలంటే ఇక్కడ పీజోమీటర్ పెట్టండి. పీజోమీటర్ పెడితే వాటర్ లెవెల్ ఎంత వస్తుంది, 0 వస్తుంది కాబట్టి 0, రైట్. సో అదే విధంగా సిగ్మా డాష్ 1 సిగ్మా డాష్ ఆఫ్ 0 సారీ ఫస్ట్ టాప్ కదా, 0 మైనస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సిగ్మా ఆఫ్ 1 కేసులో చూడండి, అంటే ఇగో ఇక్కడ చూస్తే మీకు
టోటల్ స్ట్రెస్ ఏమవుతుంది గామా బల్క్ ఇంటూ జెడ్ అవుతుంది. గామా బల్క్ ఇంటూ జెడ్, డెప్త్ ఆఫ్ సాయిల్ ఇస్ జెడ్. నెక్స్ట్ పోర్ వాటర్ ప్రెషర్ చూడండి, పోర్ వాటర్ ప్రెషర్. ప్లీజ్ కీప్ పీజోమీటర్ హియర్. పీజోమీటర్ కనుక మీరు ఇక్కడ పెడితే ఎలాంటి వాటర్ రాదు, ఎందుకంటే ఇక్కడ ఎలాంటి క్యాపిలరీ యాక్షన్ లేదు, ఆర్ ఎలాంటి గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా లేదు. మీకు పీజోమీటర్ వచ్చేది పీజోమీటర్లో వాటర్లో వచ్చేది మూడు కండిషన్లు. ఒకటి గ్రౌండ్ వాటర్ ఉన్నప్పుడు, రెండోది క్యాపిలరీ యాక్షన్ ఉన్నప్పుడు, మూడవది ఆర్టీషియన్ ప్రెషర్ ఉన్నప్పుడు. దట్ ఈస్ అవర్ లాస్ట్ కాన్సెప్ట్. ఆర్టీషియన్ ప్రెషర్ అనేది చివరి కాన్సెప్ట్ అండి. ఓకే, సో యూ ఆఫ్ 1 చేయాలంటే అక్కడ పీజోమీటర్ పెట్టారు, వాటర్ లెవెల్ చెక్ చేస్తే 0 ఉంది. గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ విచ్ ఈస్ ఈక్వల్ టు 0 సిగ్మా డాష్ ఆఫ్ 1 మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత, గామా బల్క్ జెడ్. రైట్. నెక్స్ట్ థర్డ్ ఇక్కడ 2 లెవెల్ దగ్గర చూడండి, 2 సిగ్మా 2 ఇజ్ ఈక్వల్ టు ఈ టోటల్ వెయిట్ చూడండి, టోటల్ వెయిట్ చేయాలి. ఫస్ట్ ఈ శాంపుల్ ది చేయండి టోటల్ వెయిట్, ఫాలోడ్ బై ఈ శాంపుల్ చేయండి. ఎస్, గామా బల్క్ ఇంటూ జెడ్ ప్లస్, సార్ మరి సాచురేటెడ్ స్టేట్ ఉంటుందా సబ్మర్జ్ స్టేట్ ఉంటుందా? సబ్మర్జ్డ్ అనేది ఎఫెక్టివ్ కి తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సబ్మర్జ్డ్ విల్ బి కన్సిడర్ అండర్ ఎఫెక్టివ్ కేస్, సాచురేటెడ్ విల్ బి కన్సిడర్ అండర్ టోటల్ కేస్. మీరు ఇది చేయగలిగితే ఎఫెక్టివ్ కూడా డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోకండి, సాచురేటెడ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది నుంచి తీసేయండి అంతే. ఓకే, సో గామా డబ్ల్యూ ఇంటూ జెడ్ ప్లస్ గామా సాట్ ఇంటూ హెచ్ మైనస్ జెడ్. మరి మీరు ఎందుకు గామా సాట్ తీసుకున్నారు అంటే, వాట్ ఈస్ మీన్ బై టోటల్? టోటల్ అంటే ఏంటండి, వాటర్ ప్లస్ సాలిడ్స్, అవునా? సో ఈ వాటర్ ప్లస్ సాలిడ్స్ టోటల్లో కవర్ అవుతాయి. ఈ టోటల్ని కవర్ చేసే యూనిట్ వెయిట్ ఏంటి, గామా సబ్మర్జ్డా గామా సాచురేటెడా? గామా సాచురేటెడ్ కాబట్టి గామా సాచురేటెడ్ తీసుకోవాలి. గామా సబ్మర్జ్డ్ ఎవరిని ఇండికేట్ చేస్తుంది, ఓన్లీ సాలిడ్స్ ని మాత్రమే ఇండికేట్ చేస్తుంది. అందుకే ఈ సాలిడ్స్ ని మాత్రమే ఇండికేట్ చేస్తుంది కాబట్టి నేను దేనిలో తీసుకోమంటున్నాను, ఎఫెక్టివ్ లో తీసుకోమంటున్నాను. వెయిట్ ఆఫ్ వాటర్ ప్లస్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ టుగెదర్ కవర్డ్ బై ద టోటల్ స్ట్రెస్. అందుకే ఈ గామా సాట్ ని టోటల్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్ లో తీసుకోమంటున్నాను. రైట్, సిగ్మా 2 ఇజ్ ఈక్వల్ టు గామా బి జెడ్ ప్లస్ గామా సాట్ ఆఫ్ హెచ్ మైనస్ జెడ్. రైట్, సో నెక్స్ట్ u ఆఫ్ 2 అంటే పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలి. పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్లీజ్ కీప్ ద పీజోమీటర్ ఎట్ 2 లెవెల్. 2 లెవెల్ దగ్గర మీరు పీజోమీటర్ లెవెల్ పెడితే హెచ్ మైనస్ జెడ్ లెవెల్ వరకు వస్తుంది. సో యువర్ పోర్ వాటర్ ప్రెషర్ విల్ బి గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ మైనస్ జెడ్. సో సిగ్మా డాష్ ఆఫ్ 2 is equal to gamma bz plus gamma dash ఆఫ్ హెచ్ మైనస్ జెడ్ అవుతుంది. ఎందుకంటే గామా సాట్ మైనస్ గామా డబ్ల్యూ అవుతుంది క్యాలిక్యులేషన్ లో. గామా సాట్ మైనస్ గామా డబ్ల్యూ ఆల్రెడీ ఐ సెట్ ఎరేజ్ చేసి ఉంటాను. ఓకే, యా, సో గుర్తుపెట్టుకోండి, గామా డాష్ ఇజ్ ఈక్వల్ టు గామా సాట్ మైనస్ గామా డబ్ల్యూ. సో చేస్తే మనకు గామా డాష్ హెచ్ మైనస్ జెడ్ వచ్చింది. ఓకే, మీరు దీనికి డ్రా చేయండి, బొమ్మ డ్రా చేస్తే ఇలా వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కేస్ 3 ఏంటి అంటే, కేస్ 3 గ్రౌండ్ వాటర్ టేబుల్ రీచెస్ గ్రౌండ్ లెవెల్ రీచ్ అయిపోయింది. ఓకే, ఈ కేసులో మీకు టోటల్ స్ట్రెస్ ఎఫెక్టివ్ స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, రైట్. సో మీరు డైరెక్ట్గా xx సెక్షన్ దగ్గర తీసుకుందాం, సిగ్మా xx. సో టోటల్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వెయిట్ కేసులో, టోటల్ స్ట్రెస్ కేసులో గామా సాట్ తీసుకోవాలా, గామా సమ్మర్ తీసుకోవాలా? గామా సాట్ తీసుకోవాలి, ఎందుకంటే అది వాటర్ వెయిట్ ని అండ్ యాజ్ వెల్ యాజ్ సాలిడ్స్ వెయిట్ ని కవర్ చేస్తుంది కాబట్టి గామా సాట్ ఇంటూ హెచ్. నెక్స్ట్ u ఆఫ్ xx అంటే పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పాను నేను, పీజోమీటర్ ఇన్సర్ట్ చేయండి. మీకు తెలుసు గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇక్కడ వరకు ఉంటే వాటర్ కూడా ఈ లెవెల్ వరకు వస్తాయండి, ఎందుకంటే ఆ స్టాండ్ పైప్స్ అనేవి, ఆ లెవెలింగ్ పైప్స్ అనేవి లెవెల్ అవ్వాలి, అప్పుడే అది హారిజాంటల్ ప్లేన్ లో ఉన్నట్టు మీనింగ్ కదా. సో గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ అంటే ఏంటి, క్యాపిటల్ హెచ్, గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. నెక్స్ట్ సిగ్మా డాష్ ఆఫ్ xx is equal to
సిగ్మా ఆఫ్ xx మైనస్ u ఆఫ్ xx చేస్తే మనకేం వస్తుంది గామా సాట్ h మైనస్ గామా wh which is nothing but gamma sat minus gamma w into h. Gamma sat minus gamma w ఏమవుతుంది gamma dash h which is sigma dash xx. సో ఇది మన క్యాలిక్యులేషన్. సో దీని బొమ్మలు గీస్తే మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఇది టోటల్ స్ట్రెస్. మళ్ళీ మీరు తప్పు అనుకునేరు, నేను ఇటు నుంచి వచ్చా ఈసారి. ఓకే, ఇది ఎఫెక్టివ్ స్ట్రెస్. దిస్ ఇస్ పోర్ వాటర్ ప్రెషర్. ఓకే, ఎస్, ఇది కేస్ 3. నెక్స్ట్ కేస్ 4. ఈ కేస్ 4 ఏంటి అంటే చూడండి, ఫస్ట్ కేస్ 1 లో ఏంటి గ్రౌండ్ వాటర్ ఎక్కడో ఉంది. తర్వాత ఏంటి కేస్ 2 లో గ్రౌండ్ వాటర్ మిడిల్ ఆఫ్ అవర్ సాయిల్ శాంపుల్ కి వచ్చింది, అంటే సాయిల్ స్ట్రాటమ్ కి వచ్చింది. థర్డ్ కేస్ లో ఏమైంది గ్రౌండ్ వాటర్ రీచ్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది అంటే కేస్ 4 లో గ్రౌండ్ లెవెల్ ని మించి మన వాటర్ టేబుల్ వెళ్ళిపోయింది. అంటే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లేక్స్, సీస్. అంటే మీరు లేక్ యొక్క వాటర్ సర్ఫేస్ ని అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంది, కానీ దాని కింద బెడ్ ఉంటుంది కదండి, బెడ్. ఈ బెడ్ అనేది, ఈ లేక్ బెడ్ అనేది కంప్లీట్లీ అండర్ సబ్మర్జ్డ్ కేస్. ఏ కేసులో ఉంటుంది సబ్మర్జ్డ్ కేసులో ఉంటుంది. మునిగిపోయింది కదా, లేక్ కింద మునిగిపోయింది కదా, దాన్నే సబ్మర్జ్డ్ అన్నది. ఓకే, ఎస్. సో ఇది xx అనుకుందాము. ఇక్కడ ఏమి ఇండికేట్ చేశాను గ్రౌండ్ లెవెల్. ఇది 0 0 లెవెల్ అనుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to find the total pore effective at ground level. సో సిగ్మా ఆఫ్ గ్రౌండ్ లెవెల్ దగ్గర టోటల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ స్ట్రెస్ పైన ఎవరు ఉన్నారండి, గ్రౌండ్ లెవెల్ కి పైన ఎవరున్నారు, ఓన్లీ వాటర్ వెయిట్ ఉంది. కాబట్టి గామా డబ్ల్యూ ఇంటూ ఇది ఎంత ఇచ్చాను హెచ్డబ్ల్యూ అని ఇచ్చాను. గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ హైట్ ఆఫ్ వాటర్. ఓకే, సో హెచ్డబ్ల్యూ అని ఇచ్చాను. ఇలా వద్దులేండి, హైట్ ఆఫ్ వాటర్ అనుకోవద్దు, దీన్ని హెచ్ఎల్ అనుకుందాం. ఓకేనా, ఎందుకంటే లేక్ కదా, ఎగ్జాంపుల్ లేక్ కదా, హెచ్ఎల్ అనుకుందాం. మళ్ళీ హెచ్డబ్ల్యూ అంటే మన పోర్ వాటర్ ప్రెషర్ రిలేటెడ్ హెచ్డబ్ల్యూ అయిపోతుంది. నెక్స్ట్ పోర్ వాటర్ ప్రెషర్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ చేద్దాం. ఏం లేదండి, పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయాలంటే పీజోమీటర్ తీసుకొచ్చి ఆ లొకేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఆటోమేటిక్ అందులో వాటర్ లెవెల్ అనేది హెచ్డబ్ల్యూ ఇండికేట్ చేస్తుంది. హెచ్డబ్ల్యూ గామా డబ్ల్యూ ఇంటూ హెచ్డబ్ల్యూ, హియర్ హెచ్డబ్ల్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఎల్, right? So which is nothing but gamma w into HL. Okay, next ఏంటి total stress sigma dash of ground level is equal to u sigma of GL minus u of GL, nothing but gamma WHL minus gamma WHL, which is equal to 0. What it indicates? What is mean by effective stress? Effective stress is nothing but grain to grain transfer stress. If you observe the lake body or the body above the ground level, there is no solid grain. ఏ లేనప్పుడు effective stress ఉండదు, గుర్తుపెట్టుకోండి. No solid grain. If no solid grain, there is no sigma dash. అదే విధంగా no pressure head వద్దు, no HW అంటే ఏంటి, పీజోమీటర్ హైట్ లేనప్పుడు no U అంటే సాలిడ్స్ లేకపోతే ఎఫెక్టివ్ ఉండదు, వాటర్ లేకపోతే పోర్ వాటర్ ఉండదు. ఈ రెండిటి యొక్క మిక్చరే, ఈ రెండిటి యొక్క కాంబినేషనే టోటల్ స్ట్రెస్, రైట్? ఫైనల్లీ we computed at ground level, but we left with that bottom level దగ్గర మనము చెయ్యాలండి. కొంచెం ఫాస్ట్గా చేస్తాను, అడ్జస్ట్ అవ్వండి, వీడియో లెంత్ ఎక్కువవుతుంది అనుకుంటాను. సో ఇక్కడ xx దగ్గర చూడండి, సిగ్మా xx ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మీరు xx దగ్గర టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ అంటే ఏంటి, లేక్ వాటర్ వెయిట్ ప్లస్ గ్రౌండ్ లెవెల్ బిలో వెయిట్.
gamma w into hw, wait, sigma xx is equal to gamma w into hw plus gamma w into hw plus gamma sat into what is the thickness h. ఇది ఎక్కడ ఎట్ xx, రైట్. అదే విధంగా పోర్ వాటర్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇఫ్ యూ ఫైండ్ ద పోర్ వాటర్ ప్రెషర్ it will be gamma w into height of water in your lake, in your piezometer, right. gamma w into hw, ఇక్కడ piezometer పెట్టండి, అప్పుడు ఎక్కడ వరకు వస్తుంది, టాప్ ఆఫ్ ద లేక్ వస్తుంది కదా. సో టాప్ ఆఫ్ ద లేక్ అంటే ఇది hl, ఇది h, ఏమవుతుంది రెండు కలిపితే క్యాపిటల్ h ప్లస్ hl అవుతుంది. సో sigma dash of xx is equal to sigma xx minus uxx, which is equal to gamma dash of h. So these are the 4 standard cases: without water table, in between water table, ground level water table, above water table అంటే ground level మించిన water table. సో దీనికి సంబంధించిన అబ్జర్వేషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like the content, please give some likes, okay. And next ఏంటంటే మన సివిల్ ఇంజనీరింగ్ కమ్యూనిటీలో మన వీడియోస్ షేర్ చేయండి. డెఫినెట్లీ విల్ బెనిఫిట్. నా వీడియోస్ చూస్తే మీరు బెనిఫిట్ అవుతారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.